హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవర్ ఆఫ్ కమాండ్ ఫోర్స్. లాస్ట్ వీడియోలో మనం సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం అసలు సిఎస్ఎఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి ట్రేడ్స్మెన్కి అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఫిజికల్ టెస్ట్ ఎలా చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, మెడికల్ టెస్ట్కి ఏమేమి చెక్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎవరు అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, అర్థం కాదు. అది 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 hours ఉంటుంది. దీంట్లో 20 మార్క్స్కి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 20 మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది, 20 మార్క్స్కి అనలిటికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, 20 మార్క్స్కి బేసిక్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా 20 మార్క్స్కి ఏమించి అబిలిటీ అండ్ అబ్జర్వ్ అనే టాపిక్ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్లో మనకి హైట్ అనేది మేల్స్కి 170 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ నుంచి 80 to 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్స్కి అయితే 150 సెంటీమీటర్స్ 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వీళ్ళకైతే చెస్ట్ ఎక్స్పెన్షన్స్ ఏవి అవసరం లేదని ఇచ్చారు. అండ్ పీఈటీ పిఎస్టీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హైట్ అయితే చెక్ చేస్తారు. సెకండ్, వీళ్ళకైతే రన్నింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బాయ్స్కి అయితే మేల్స్కి అయితే 1.6 కిలోమీటర్ రేస్ అయితే ఉంటుంది. అది 6.30 seconds అంటే 6 నిమిషాలు మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అదే లేడీస్కి అనుకోండి 800 మీటర్లు అయితే రేస్ ఉంటుంది, అది 4 నిమిషాల్లో క్లియర్ చేయాలి. ఈ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. దీంట్లో పక్కాగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్తారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. మనం ఎవరైతే ఫిజికల్లో పీఈటీ పిఎస్టీలో క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో చూద్దాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీకు నోటిఫికేషన్లు ఇచ్చినట్టు మీ డొమిసైల్ సర్టిఫికేట్ అయితే ఒకటి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీకు నోటిఫికేషన్లో ప్రొఫార్మా ఒకటి ఇచ్చారు కదా, ఆ ప్రొఫార్మాని తీసుకెళ్ళి మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఏదైతే క్యాస్ట్కి సంబంధించిన ఎన్ఎగ్జరీ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అనేది మీ క్యాస్ట్ని నిర్ధారించి ఒక పర్ఫార్మా సర్టిఫికేట్ అయితే ఇస్తారు, అది ఒకటి తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏదైతే క్యాస్ట్ అంటే మీకు మీ స్టేట్ నుంచి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారో అది ఒకటి ఉండాలి. ఎవరైతే పారామిలిటరీ ఫోర్సెస్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇంకా ప్రజెంట్ ఎవరైతే స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఒకటి అడిగారు. మీరు నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే పెట్టారు కదా, ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సేమ్ యాజ్ 4 కాపీస్ అయితే తీసుకొని రమ్మంటున్నారు. మోర్ దెన్ 3 months ఓల్డ్ అంటే 3 నెలల కన్నా దాటి ఉండకూడదు ఆ ఫొటోస్. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఆధార్ కార్డు అండ్ ఐడి ప్రూఫ్స్ అంటే మీ కాలేజ్ ఐడి కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కార్డు కానీ ఏదైనా డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అసలు ఏ విధంగా చేస్తారు, ఏమేమి ట్రేడ్స్ ఉంటాయనేది మీరు నోటిఫికేషన్లో ట్రేడ్స్ అయితే చూసుకున్నారు కదా, ట్రేడ్ టెస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. కుక్గా అయితే ఎవరైతే కుక్ ట్రేడ్కి అప్లై చేశారో వాళ్ళైతే చపాతీ అండ్ రైస్ చేయడం అయితే రావాలి. కుకింగ్ అండ్ వెజిటేబుల్స్ కటింగ్ అండ్ సాంబార్ తయారు చేయడమే రావాలి. అండ్ కొంతమందికి ఏంటంటే మీట్ అండ్ చికెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, మీటు ఎగ్ ఫిష్ కీమా ఇలాంటివి అయితే తయారు చేయడం రావాలి అని ఇక్కడ ఇచ్చారు. బూట్ మేకర్ కోబ్లర్ ఈ పోస్ట్కి అయితే ఎవరైతే అప్లై చేశారో పాలిషింగ్స్ ఆఫ్ షూస్ అని ఇచ్చారు. అండ్ లెదర్ ఐటమ్స్ అయితే కట్ చేయడం రావాలని చెప్పారు. ట్రయలర్ ఎవరైతే అప్లై చేశారో మెజర్మెంట్స్ తీసుకోవడం రావాలి. అండ్ కటింగ్ క్లాత్స్ ఎలాగైతే ఈ విధంగా కట్ చేయాలని తెలిసి ఉండాలి. బార్బర్కి అయితే హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ అంటే మీరు బార్బర్కి అప్లై చేసి ఉంటే వాటికి సంబంధించిన వస్తువులు అంటే స్ట్రెజర్ కానీ అలాంటివి సేవింగ్ చేయడం కానీ ఇలాంటివి అయితే వచ్చి ఉండాలి. వాషర్మెన్కి అయితే వాషింగ్ ఆఫ్ క్లాత్స్ మనం బట్టలు ఉతకడం కానీ లేదంటే
కాకి యూనిఫామ్ని ఐరన్ చేయడం కానీ ఇలాంటివి అయితే వచ్చి ఉండాలి. స్వీపర్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు స్వీపింగ్ అయితే వచ్చి ఉండాలి. క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్ క్లీనింగ్స్ అయితే వచ్చి ఉండాలి. పెయింటర్కి ఎవరైతే అప్లై చేశారో నాలెడ్జ్ ఆఫ్ కలర్స్, అంటే మీరు ఏ విధంగా పెయింట్ చేయగలరు, ఆ కలర్ల మీద మీకు గ్రిప్ ఉందా లేదా అనేది వచ్చి ఉండాలి. అంటే పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కూడా వచ్చి ఉండాలి. కార్పెంటర్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి హ్యాండ్లింగ్ టూల్స్, అంటే వుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఎలా యూజ్ చేయాలి, మీకు పాలిషింగ్ ఎలా చేయాలి అనేది వచ్చి ఉండాలి. వీటిల్లో కొన్ని ట్రేడ్స్కి అయితే సర్టిఫికేట్ అడుగుతారు, కొన్ని ట్రేడ్స్కి అయితే సర్టిఫికేట్ అడగరు. ఈ కార్పెంటర్ ఉన్నాయి కదా, వీటికి కార్పెంటరీ, పెయింట్కి, వీటికి స్వీపర్కి అయితే సర్టిఫికేట్ ఉండదు. ఎలక్ట్రీషియన్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా సర్టిఫికేట్ అయితే అడుగుతారు కొన్నిసార్లు. నాలెడ్జ్ ఆఫ్ ఏసీ అండ్ ఏసీ డీసీ కరెంట్ అని ఉంటుంది కదా, మనకి 10th క్లాస్లో చదువుకొని ఉంటాం. అండ్ న్యూ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, అంటే ఏవైతే కొత్తగా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ ఐటమ్స్ ఉంటాయో వాటిని ఫిట్ చేయడం లేదంటే రిపేర్ చేయడం ఉండాలి, మనకి తెలిసి ఉండాలి. ఎవరైతే మాలి పోస్ట్కి అయితే అప్లై చేశారో వాళ్ళు మెయింటెనెన్స్ ఆఫ్ ప్లాంట్స్, అంటే మొక్కల్ని పెంచడం, వాటికి సంబంధించిన విత్తనాలు అండ్ డిజైన్స్ కోసం ఇంగ్రీడియంట్స్ ఏమేమి, ఫెర్టిలైజర్స్ ఏమి వాడతారు అనేది దానికి సంబంధించి తెలిసి ఉండాలి. వెల్డర్కి ఎవరైతే అప్లై చేశారో నాలెడ్జ్ ఆఫ్ వెల్డింగ్ టూల్స్, ఇక్కడ ఇచ్చారు కదా నాలెడ్జ్ ఆఫ్ వెల్డింగ్ టూల్స్, వెల్డింగ్ సంబంధించిన టూల్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. గ్యాస్ వెల్డింగ్ అండ్ నార్మల్ వెల్డింగ్ గురించి తెలిసి ఉండాలి. ఛార్జ్ మెక్ ఎవరైతే అప్లై చేశారో నాలెడ్జ్ ఆఫ్ కొన్ని పోస్టులకి అయితే ఇక్కడ చూసుకున్నారు కదా మీరు, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, అలా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినవి ఇవన్నీ. మోటార్ పంప్ అటెండెంట్, దీనికైతే ఖచ్చితంగా ట్రేడ్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు మస్ట్ అండ్ షుడ్గా. అంటే మీకు పంప్ గురించి అండ్ మోటార్ గురించి, మోటార్ రిపేర్ గురించి మీకు అయితే తెలిసి ఉండాలి. ఇది ట్రేడ్ టెస్ట్ అనమాట. ట్రేడ్ టెస్ట్కి అంటే ఎవరెవరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తారో వాటికి సంబంధించిన ట్రేడ్కి మీరు వెళ్ళే ముందు వీటిలో బేసిక్ నాలెడ్జ్ అనేది సంపాదించుకొని అయితే వెళ్ళండి, లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి మెడికల్ టెస్ట్ అనమాట. ఎవరైతే పిఐటి, పిఎస్టి అండ్ డాక్యుమెంట్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్ అన్నీ క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి అనేది మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీన్ని డిఎంఈ అంటారు, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఫస్ట్ ఒకసారి మెడికల్ వెరిఫికేషన్ చేస్తారు. రెండోసారి అనేది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్లా మీకు కనిపించినట్టుంటే వాళ్ళు రెండోసారి అయితే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ మెడికల్ ఎగ్జామ్ చేసే టైంలో ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు మీ ప్రాబ్లం బేస్ చేసుకొని ఫిట్ అన్ఫిట్ అనేది సర్టిఫికేట్ వెంటనే ఇస్తారు. దీంట్లో టెంపరీ అన్ఫిట్ అనే ఆప్షన్స్ ఉండవు. కొన్నిసార్లు ఎస్ఎస్సి జీడీకి ఏమంటే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి 10 to 15 days టైం అయితే ఇస్తారు. దీంట్లో అయితే ఆ టైం కూడా లేదని చెప్తున్నారన్నమాట. ఈ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కలర్ విజన్ టెస్ట్ అయితే చేస్తారు. ఇది ఒకసారి చేసిన తర్వాత మీరు బేసిక్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకోసారి చేస్తారు అని చెప్తున్నారనమాట. ఎవరైతే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్తారో మ్యాక్సిమం మీ మెడికల్ అనేది ఫిట్గా ఉంచుకోండి. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీలైనంత వరకు రిప్లై ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మీకు సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ పోస్టులు ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, జాబ్ ప్రొఫైల్ ఏముంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.